క్యాథలిక్లు మంచోళ్ళ, ప్రొటెస్టెంట్స్ మంచోళ్ళ? రాంగ్ క్వశ్చన్. రాంగ్ క్వశ్చన్. రాంగ్ క్వశ్చన్ అంటే ఇదేంటంటే వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు ఏదైనా తెలియక చేస్తారు, చెడ్డ వాళ్ళు అయినందుకు చేయరు. అది నేను అనేది. క్యాథలిక్లు తెలివైన వారా, ప్రొటెస్టెంట్స్ తెలివైన వారా? రాంగ్ క్వశ్చన్. ఎవరు తెలివైన వాళ్ళు? తెలివి అనే ప్రస్తావన పక్కన పెడితే తెలియకపోవడం ఒక వ్యక్తి తెలియకపోవడం తెలివిలేనితనమే కదా. కాదు కాదు, తెలుసుకోలేకపోవడమే. స్కూల్లో పిల్లోడు ఉన్నాడు, వాడు ఎదుగుతుంటాడు, తెలుసుకొని ఎదుగుతారు. కొందరు మెల్లిగా ఎదుగుతుంటారు. అరే నీకు తెలివి లేదంటే కాదు, దానికోసం ప్రయాసపడుతున్నాడు. ఇలాంటి కొన్ని డిప్లొమాటిక్ క్వశ్చన్సే సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. మీరు ఇది అడిగినందుకు కృతజ్ఞతలు మీకు. నిజంగా నేను మీకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా కోసం మీరు 8 నెలలు వెయిట్ చేశారు. నిజంగా మీ ఓపికకి నేను నిజంగా హ్యాట్సప్ చేస్తున్నాను. ఎంత ఓపిక, సమాజానికి మేలు జరగాలి. నిజంగా క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది, హైందవులు ఏం జరుగుతుంది, అందరి పట్ల ఏం జరుగుతుందో మధ్యవర్తిగా ఉండాలనుకున్నారు. నిర్మోహమాటంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 8 నెలలు వెయిట్ చేశారు మీరు. 8 నెలల క్రితం మీరు ఫస్ట్ మీరు నేను అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎందుకు దాటా వేసారు మీరు? అప్పుడు నాకు నిజంగా ఖాళీ లేదు. మీరు నా షెడ్యూల్ చూడొచ్చు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి టైంకి నిద్రపోలేదు, టైంకి పడుకోలేదు. పుస్తకాలు పరిశీలిస్తాను, అందరి కోసం ప్రార్థిస్తాను. అదే చెప్తున్నాను. నిద్ర కూడా పోకుండా చేసేంత పెద్ద పనులు ఏముంటాయి? చేస్తాను. రాత్రి పగలు పుస్తకాలు ధ్యానం చేస్తుంటాను. మీరు పిక్స్ చూడొచ్చు, మీకు ఇస్తాను. తర్వాత శిష్యులతో సమయం గడుపుతాను, మీటింగ్స్కి వెళ్తుంటాను. హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీలో కూడా చాలాసార్లు నిద్ర ఉండదు. కొన్నిసార్లు అందరి కోసం ప్రార్థన చేస్తూ వెళ్తుంటాను. తర్వాత కుటుంబానికి సమయం ఇవ్వాలి. ఇట్లా అంటే యేసుక్రీస్తు కాదు లోకరక్షకుడు, మీరు లోకరక్షకుడు అనాలి, మిమ్మల్ని అనాలి. అర్థం కాల. యేసుక్రీస్తుని కాదు లోకరక్షకుడు అనేది మిమ్మల్ని అనాలంటున్నా. ఇవన్నీ ఎందుకని అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా. ఆయనకే కదా నేను సేవ చేసేది. లోకరక్షకుడైన క్రీస్తుకు సేవ చేస్తున్నాను. అంటే మీతో ఉన్నటువంటి శిష్యులతో టైం కేటాయిస్తున్నారు, లేకపోతే సమాజం బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను అంటున్నారు. అవును, డైలీ పరిగెడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక డేట్ అడిగారు, సరిగ్గా ఆ డేట్ కంటే ఒక్కరోజు ముందు నేను చాలా దూరంగా ఉన్నాను, మీ దగ్గరికి రాలేను, టైంకి కుదరదండి అని చెప్పాను. అలా 8 నెలలు మీరు అడుగుతానే ఉన్నారు. నేను నిజంగానే కుదరకే రాలేదు. ఇప్పుడు చూడండి, విజయవాడలో అన్ని వరదలు ఉన్నాయి, కానీ కుదిరింది. ఎందుకంటే సభలు ఈ వర్షాకాలంలో ఉండవు, వచ్చేసాను. రైట్. ఎంత వసూలు చేస్తారన్న మీరు ఒక సభకు పోతే? నేనేం అలా వసూలు చేయను. మీరేం వాళ్ళే మీకేమైనా వసూలు చేసి ఇస్తారా? కాదు, అదే చెప్తున్నాను. సభకు పిలిచినప్పుడు నేనేమి డిమాండ్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళే ఈ ఆలోచన విధానానికి, ఈ సేవకునికి దేవునికి భయపడి ప్రేమను చూపించి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అది వాళ్ళ అభిప్రాయం. దేవుడికి భయపడడం ముఖ్యమా, లేకపోతే దేవుడు భయపడాలా, లేకపోతే భక్తితో ఉండాలా, లేకపోతే ఏమంటారు ప్రేమతో ఉండాలా? మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికిందా? నేను ఎక్కడ డిమాండ్ చేయను, వాళ్ళే ప్రేమతో ఇస్తారు. దాన్ని చెప్తా. మీరు ఫస్ట్ ఇది చెప్పండి నాకు. మీరు అన్న వ్యాఖ్యలో ఇది ఉన్నది, భయపడి అని అన్నారు. ఉంది, దేవుడికి భయపడి అని అది చెప్తాను. ఇది మీకు దేవుడికి భయపడిస్తురా మీకు? చూడండి, భక్తిలో దేవుని మీద భయం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి కావాల్సిన శ్రద్ధ ఉండాలి, దేవుని నియమాల పట్ల ఖచ్చితత్వం ఉండాలి. వీటన్నిటిని క్రోడీకరిస్తేనే భక్తి అనే పదములు ఇవన్నీ ఉంటాయి. భయం లేని భక్తి వ్యర్థమైపోతుంది. అందుకే భయము భక్తి ఉండాలి. భయం భక్తితోటి మీకు దేవుడి పైన ఉన్న భయం భక్తితోటి మీకు కానుకలు ఇస్తున్నారు. ఇస్తారు. ఎంత మొత్తంలో ఉంటాయి అవి? ఇస్తారు, దూరాన్ని బట్టి ఇస్తారు. లక్షలనే తీసుకుంటారా? లక్షలేం కాదు, వేలల్లోనే ఉంటుంది. వేలల్లో అంటే లక్షకు లోపల 99,000 అన్నా కూడా వేలే కదా. అలా ఏం కాదు. ఎంత తీసుకుంటారు? ఒక సభకు వెళ్తే వాళ్ళు దూరాన్ని బట్టి ఇస్తుంటారు. దూరాన్ని బట్టి ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారు, 30,000 అలా వాళ్ళే ఇస్తుంటారు దూరాన్ని బట్టి. మీ సంపాదన అంతా ఇదేనా, లేకపోతే ఇతర ఏమన్నా బిజినెస్? లేదు, బిజినెస్ ఏం లేదు. ఇదే బిజినెస్. ఓకే. అంటే ఎట్లా అంటే సర్వైవల్ మొత్తం ఇదే? ఇక ఏమండి సర్వైవల్ మొత్తం ఇదేనా అంట? అవునండి, ఇదే. రైట్. అంటే నెల వరకు ఎంత సంపాదిస్తారు మీరు? ఇంత అని చెప్పలేము, ఎందుకంటే పర్టికులర్గా లేదు. మాకు వచ్చిందంతా సేవలోనే పెడుతుంటా. సేవలో పెడతారు. సేవలో మీరు ఆస్తికి ఇట్లా అంటే నాకే కాదు, ఏ సేవకుని మీరు అడిగినా పర్టికులర్గా ఇంతే వస్తుందని చెప్పలేరు, ఒక ఫిగర్ ఉండదు. సరే, ఫిగర్ ఉండదు. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని చూస్తాను, చిన్నగా ఉన్నాడు, మీ కుమారుడు. ఆయనకు సంపాదించి పెట్టాలి అని అంటే మీరు ఏం సంపాదించి పెడతారు? తెలివిచ్చినా, జ్ఞానం ఇచ్చినా, దేవుడు అంటే ఎవరో చూపించి ఇవన్నీ నేను చెప్పనులేండి, నాకు తెలుసు. అవన్నీ నేను చెప్పను. సంపాదించి పెట్టాలి అంటే న్యాయంగా మీరే చెప్పండి. ఒకవేళ నాకేమన్నాయి, నేను చనిపోతే నా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ పేరు మీద నేనేం పెట్టలేదు.
కదా. ఇప్పటి వరకు ఏం పెట్టలే. ఏం పెట్టలేదు, స్టిల్ ఈ రోజు వరకు ఏం పెట్టలేదు. ఓకే, మొత్తం సేవలోనే పెట్టాను. అందుకే చెప్తున్నాను, ఒక్క రోజు పిలిచి ఇంత దూరం నుంచి వచ్చారు, ఇంత ఇవ్వాలి, 2 రోజులు 3 రోజులను బట్టి పెరుగుతుంటుంది. రైట్ రైట్. మీ దగ్గరికి బంగారాలు తీసుకొని లేకపోతే పొలాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లకు సంబంధించిన కాగితాలు తీసుకొని కూడా వస్తారు మీకు అర్పించడానికి అని చెప్పేసి విన్నాను. చాలా సార్లు వెనక్కి పంపించారని కూడా విన్నారా? చాలా సార్లు వెనక్కి పంపించాను, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి చాలా సార్లు వెనక్కి పంపించేసి కొందరు బాధపడ్డారు కూడా, మేము ఇవ్వడానికి కూడా పనికిరామా అని. లేదు లేదు, మీకు కష్టం వచ్చినప్పుడు అదే మీకు ఉపయోగపడుతుంది. మరీ లో ప్లేస్లో అంటే ఏమి లేని చాలా లో స్టేజ్లో ఉన్నారు మీరు, కష్టం వస్తే దాన్నే తాకట్టు పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా మందిని వెనక్కి పంపించారు. మీరు అంటే అంత మత్తుల వాళ్ళని ఎందుకు అంటే రంజింపజేస్తున్నారు మీరు? దాన్ని మత్తు అంటారా మీరు? అలాగైతే ఈరోజు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి గోళ్ళని సమర్పించేస్తున్నారు, కోట్లు మత్తేనా? భక్తి, పని జరగాలి. ఇప్పుడు ఇలాంటి మంచి కార్యం ప్రపంచం అంతా జరగాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి. అయితే వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పలే, దానికి సంబంధించి మధ్యలో ఎవరు కూడా లేరు. అంటే మీలాంటి అంటే దేవుడికి ఇది చేయాలి, దేవుడికి అది చేయాలని వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ఉన్నాడు. అక్కడ వెళ్తూ ఉంటారు, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పోతారు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు. మధ్యవర్తులే లేరు అంటున్నాడు, డైరెక్ట్ హుండీలో వేస్తారు. ఇప్పుడు మీకు ఇవ్వాలి కదా, యేసుక్రీస్తుకి ఇవ్వాలంటే మీకు ఇవ్వాలి కదా, మీకు ఇస్తే వాళ్ళు యేసుక్రీస్తుకి ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్. సేవ చేస్తున్నప్పుడు ప్రవచనకర్తని పిలిచినప్పుడు కూడా అలాగే ఇస్తారండి. ఇంకేంటి, సేవ చేయడానికి మనం ఒక మనిషి కదిలాడు, మనిషి కదిలినప్పుడు ఖచ్చితంగా అవసరతలు ఉంటాయి. రైట్. ఇప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడదాం. దేవుడు గొప్పోడా, మత ప్రచారకులు గొప్పోళ్ళ? అంటే దేవుడు గొప్పవాడా, మత ప్రచారకులు గొప్పవాళ్ళ? అంటే మీలాంటి వాళ్ళు అన్ని మతాలలో. మీకు ఆన్సర్ మీకే తెలుసు, దేవుడే కదా గొప్పవాడు, మతం కానే కాదంటున్నా నేను. కానీ దేవుడు పేరు చెప్పి మత ప్రచారకులు సంపాదించేది, మత ప్రచారకులు ఎర్న చేసేది, మత ప్రచారకులు కూడబెట్టుకునేది ఎక్కువ ఉంటుంది కదా ఎవరైనా కానీ అన్ని మతాలలో. రైట్, అది చెప్పేశారు మీరు, ఇంకేంటి మీరే చెప్పేశారు. ఒప్పుకుంటారా దీన్ని? ఉంది, ఒప్పుకునేది ఏముంది, అందులో మీరు కూడా భాగము అని అంటే. ఒకవేళ అది అందులో నేనే భాగం అయితే ఇప్పటివరకు నిజంగా నా వెనక చాలా ఉండాల్సిందే. ఏం సంపాదించలేదా మీరు? లేదు, ఈ స్టేజ్ మొత్తం సేవ వల్ల వచ్చిందే కానీ సంపాదించింది ఏమి లేదు. ఏం లేదు. మా నాన్నగారు కూడా ఏం సంపాదించలే, ఉన్నదంతా ప్రజాసేవకు పెట్టాడు. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆయనవన్నీ కూడా. ఆయన మొత్తం ఆస్తి అంతా ప్రజాసేవకు పెట్టేశాడు. కోటేశ్వరుని అయి ఉండాలి నేను లెక్క ప్రకారంగా. ఆస్తులన్నీ ప్రజాసేవకు పెట్టినాడు. అప్పట్లో ఆయన MA చదువుకున్నాడు మహానుభావుడు. ఏదో స్కూల్ కాలేజో కట్టించాడు. స్కూల్ కట్టాడు, అవును కట్టాడు. దాదాపుగా 18 గ్రామాల వరకు ఆయన సేవ చేశాడు, దత్తత తీసుకొని. వాటర్ ట్యాంక్స్ కట్టించడం, రోడ్లు వేయించడం, ప్రజాసేవగా చాలా చేశాడు. రాజకీయ నాయకులతో పోట్లాడడం, సారా కాస్తుంటే ఉద్యమాలు చేయడం చాలా చేశాడు. మా తాతగారు కూడా స్కూల్ హెడ్ మాస్టరే. మీరు కూడా అంటే నాస్తికత్వంలో ఉండి ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయినారు మీరు? అదే దేవుడు నాకు దొరికాడు, దేవుడే స్వరంతో పిలిచాడు. నాకు నిజం తెలిసి నాకు ఎలా ఊరుకోను, కానీ నాకు దేవుడు దొరుకుతానండి భారతదేశంలో అందరికీ చెప్పాలనుకుంటాను. కిరణ్ గారు అంటే మీరు చెప్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, దేవుడు పిలిచిండు, దేవుడు కిరణాన్ని పిలిచిండు అని చెప్పి చెప్తున్నారు కదా, అది మీకు పిచ్చితనం లాగా అనిపిస్తుంది? చూడండి, నా అనుభవం గురించి నేను ఎవరికి నిరూపించక్కర్లా. నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చేయను. నాకు నిజం తెలిసింది, సత్యం తెలిసింది, నాకు అది నా ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవాన్ని నిరూపించడానికి నేను ఏం చేయను. ఓకే, రైట్. అంటే బైబిల్లో దేవుణ్ణి, ఈ మాట మీకు అర్థమైందా? నా సొంత అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను, ఈ అనుభవానికి రుజువే నా జీవితం ఈరోజు. రైట్, ఓకే, ఫైన్, ఓకే. బైబిల్ కావాలని చెప్పేసి బైబిల్లో యేసుక్రీస్తు అంటే ఒక పురుషుడిని దేవుడిగా చిత్రీకరించి పెట్టిరు కదా. వేదమే పురుషుడు అని చెప్పిందండి, ఇంకా అంతకంటే ఏం కావాలి? మళ్ళీ వేదాల గురించి కిరణ్ పాల్ గారు కంపేర్ చేస్తాను. మీరు కంపేర్ సమాధానం ఎందుకు చెప్తారు? ఎందుకంటే అందరికీ నిజమే కదా, మనం ఇది నమ్ముతున్నాం కదా, వాళ్ళని ప్రశ్నించడం రాంగ్ కదా, దాంట్లో ఉన్న సత్యం తెలుసుకోవాలని తపన రావాలి. దట్స్ ఇట్. వివాదాలు పోవాలంటే కంపారిజన్ రావాలి. నా కంపారిజన్ వల్ల ఎవరికి మనోభావాలను దెబ్బతినట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ద్వేషించట్లేదు. ఇంతవరకు ఎవరిని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర నాకు లేదు. సత్యం చెప్పేవాడు ఎవరి పేరైతే వ్యక్తిగతంగా దూషించి చెప్పకూడదు. రైట్, ఓకే. మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నానా? నేను అదే ప్రశ్న అడిగితే ఏం చేస్తారు? నేను అడుగుతున్నాను, చెప్పండి గారు ఏం చేశారు మీరు చెప్పండి. అంటే లోకరక్షకుడు దేవుడు ఏమైనా కాపాడతాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఓకే అంటుంటారు కదా, సో దానికి అదే మీకు అర్థం కావాలి. దేవుడు ఈ భూమి మీద విపత్తులు జరుగుతాయి, ప్రళయాలు వస్తాయని బైబిల్ చెప్పింది. ఓకే, మీరు బైబిల్ చెప్పింది అని చెప్పేసి దీన్ని బేసిక్గా తీసుకొని చెప్తా ఉన్నారు. కాలజ్ఞానం చెప్పింది కాల గ్రంథాలలో కూడా ఉంది అని అంటే దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఉంది. భవిష్యత్ విజయవాడ అమ్మవారి ముక్కుపుడక వరకు వాటర్ వస్తే అంతా
జలమయం అయిపోతుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాయి. ఉంది ఉంది అది నమ్ముతారా ఇది నమ్ముతారా? చదివాను, దాంట్లో ఉంది. ఏది నమ్ముతారు మీరు? దాంట్లో ఉంది నమ్ముతారా, దీంట్లో ఉంది నమ్ముతారా? చూడండి, నేను మీకు విషయం చెప్తాను. ఇందులోనే కాదు, ప్రపంచంలో చాలా మంది జరగబోయే భవిష్యత్తుని చెప్పారు, అవి నెరవేరినాయి, జరిగినాయి. దీని వెనకాల ఒక మిస్టరీ ఉంది. చెబితే నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ ఒక మాటలో చెప్తాను. దేవుడు ఏం చేయబోతున్నాడో అవి చాలా వరకు పడిపోయిన కెరూబుకు తెలుసు. దీన్ని మీరు ఇంకొంచెం మాట్లాడి వివాదం చేయొచ్చు, మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను. పడిపోయిన కెరూబుకు తెలుసు ఆయన, అందుకే నీకు మరుగైనది ఏదీ లేదు, దానియేలు కంటే జ్ఞానం గలవాడు అని చెప్పాడు. సో అలా వాడికి తెలిసిన కొన్ని చెప్పిస్తున్నాడు మనుషుల ద్వారా. ఇది నా నమ్మకం. ఎవరు కెరూబు? ఎవరు? ఇది నా పడిపోయిన కెరూబు. పడిపోయిన కెరూబు ఎవరు? పడిపోయిన కెరూబు ఎవరంటే మీరు అనుకున్న ఆన్సర్ నేను చెప్పట్లేదు. ఒక కెరూబు పడిపోయాడు, అందరినీ నేనే అని నమ్మిస్తున్నాడు, అందరినీ వాడి వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు, మనుషుల్ని వాడుకుంటున్నాడు. కెరూబు అంటే అంటున్నా దేవదూతల్లో ఒకడు, దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒకడు. దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒకడు. దేవుడు మనుషులనే కదా సృష్టించాల్సింది, మళ్ళీ దేవదూతలు ఎందుకు ఇంకా ఆయనకు సేవ చేయడం? మనుషుల కంటే ముందే దేవదూతలను సృష్టించాడు, ఆయనకు సేవ చేయడానికి, మనకు కూడా సేవ చేయడానికి. సేవ చేయడానికి అంటే కాళ్ళు ఒత్తడానికి ఇట్లా నాన్న? దాన్ని సేవ అనరు. అదొకటే సేవ అయితే ఇప్పుడు మేము దేవుని పని చేస్తున్నాం. దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుడు చెప్పింది చేయడం, దేవుడు అనుకున్నది సాధించడం, దేవుడు ఆలోచనలు నెరవేర్చడం సేవ. రైట్. కాళ్ళొత్తడం అంటే గుర్తొచ్చిందన్న, కొంతమంది పాస్టర్లు ప్రేమతోటి వాక్యాలు చెప్పేటప్పుడు గురుకులాల్లో కూడా గురువు గారి పాద పరిచర్య చేసే సాంప్రదాయం మన దేశంలో ఉంది, దాన్ని తప్పుబట్టొద్దు. గురుకులాల్లో గురువుల పాద పరిచర్య చేయడం ప్రతి శిష్యుని కర్తవ్యంగా మన దేశం దాన్ని గొప్పదిగా భావిస్తుంది, ధన్యతగా భావిస్తుంది. అసలు ఆ కాన్సెప్ట్లో తప్పు భావించొద్దు. తల్లికి తండ్రికి కూడా మనం పాదాలు నొక్కుతాం. ఎస్, దాన్ని ఆ కాన్సెప్ట్ తప్పు పట్టే. ఒక పురుష పాస్టర్ కాళ్ళు నొక్కడంలో, ఒక పురుషుడు నొక్కడంలో తప్పేం లేదు, కానీ మహిళలు నొక్కితే తప్పే కదా. చూడండి, మీరు సరిగ్గా అడుగుతున్నారు. ఈ ప్రశ్న కరెక్ట్గానే ఉంది. మీరే చెప్పండి నాకు, తండ్రి పురుషుడే, కూతురు కాళ్ళు నొక్కాల్సి వచ్చింది, ఏమని దానికి మీరు బంధం పెడతారు? ఓకే, అంటే ఆలోచించుకోండి. ఇప్పుడు తండ్రి అని అంటే పూర్తి బాధ్యత, కడుపులో తల్లి కడుపులో ఆ కూతురు ఉన్నప్పటి నుంచి ఆమెను ఏ విధంగా పెంచాలి, ఆమెను కలెక్టర్ చేయాలా, డాక్టర్ చేయాలా అని ఓ పరితపిస్తా ఉంటూ పెంచుతూ వస్తాడు. కానీ ఆ పాస్టర్కు చూడంగానే అందంగా ఉన్నది, అమ్మాయి లాగా ఉన్నది, అమ్మాయి అని చెప్పి అలాంటి వారితో పాస్టర్తో పోల్చకండి, అలాంటి వారిని పాస్టర్తో పోల్చకండి దయచేసి. వ్యక్తులు తమ సొంత బుద్ధితో తప్పు చేస్తే తమ వృత్తికి కాదు కలంకం, తమకే కలంకం. రైట్. ఓకే, మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక దుర్మార్గుడు ఒక అమ్మాయిని కిరాతకంగా కొంతమంది టీం తోటి రేప్ చేసిండు కదా. అటువంటి ఎగ్జాక్ట్లీ. చూడండి, దేవుడు అలా ఆపాల్సి వస్తే మొదట పండు తినేటప్పుడే ఆపాలి అవని. దేవుడు అలా ఆపాల్సి వస్తే పురాణాల ప్రకారంగా ఎన్నో సంఘటనలు జరగకుండా దేవుడు అంటే యేసుక్రీస్తు కదా. మీరు నమ్ముతున్నారా ఫైనల్? అంటే మీరు మీ విషయంలో దేవుడు యేసుక్రీస్తు త్రియేక దేవుడే దేవుడని నేను నిరూపించాను, నమ్ముతున్నాను, అదే సత్యమని. రైట్. మీరు దేవుడు అనకండి, ఇక యేసుక్రీస్తు అని అనండి. మీరు దేవుడు అని ఎందుకు అంటున్నారు? ఆయనే దేవుడు కదా. దేవుడు అంటే దేవుడే, మీరు అంటున్న దేవుడే యేసుక్రీస్తు అంటున్నారు కదా. యేసుక్రీస్తు అనండి అంటున్నా. యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తే దేవుడు. సరే రైట్, మీరు అట్లే మాట్లాడండి. సరే, ఎందుకు ఆపలేదు చెప్పండి. అది పండు కాడా ఆపిన మీరు? అవ్వ పండు తినే కాడా? అదే చెప్తున్నాను. దేవుడు ఈ భూమి మీద న్యాయం ఏమిటో, ధర్మం ఏమిటో, సత్యం ఏమిటో నేర్పించాలనుకుంటున్నాడు. అందులో కొన్నిటిని జరగనిస్తున్నాడు. అప్పుడే మనకు వివేకం వస్తుంది. ఆయన చేయట్లా, ఆయన చెయ్యట్లేదు. జరుగుతున్న విపత్తులన్నిటికీ ఆయన కారణం అనేది నిజం కాదు. జరుగుతున్న మంచికి మాత్రం యేసుక్రీస్తే కారణం. దేవుడు మంచి చేస్తాడు కాబట్టి. దేవుడు మంచి చేస్తాడు అంటే మంచి చేస్తానేమో దేవుడు, చెడు చేస్తానేమో విపత్తులు. అదే చెప్తున్నాను, దేవుడు మంచి చేస్తాడు, ఆయన చెడు చేయడు. అందుకే ఎవరైనా మనకు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చావయ్యా అని అంటారు సహజంగానే. మరి చెడు చేసిన ఎందుకన్నారు? ఎందుకంటే మంచి దేవుడు, చెడు అపవాది, చీకటి, సాతాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం గడగడలాడింది ఎక్కడ అని అంటే కరోనా టైంలో. కరోనా టైంలో వ్యాక్సినేషన్ కోసం, కరోనాకు సంబంధించినటువంటి మందు కోసం చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరంటే మనుషులే కదా. దేవుడు ఏం చేసిండు? దేవుడే అప్పుడు మనుషులు. ఆ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న అందరికీ వర్తిస్తుంది. అదే జ్ఞానం, అదే జవాబు. నేను అదే చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు రాలేకపోయాడు? యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోయారు? సరే, వీళ్ళంతా దేవుళ్ళు కాదని మీరు నమ్ముతారు కదా. హిందూ ధర్మం ప్రకారం హిందూ చూడండి క్రాంతి గారు, నేను వాళ్ళని దేవుడు కాదు అని ఇంతవరకు నా నోటితో నేను చెప్పలే. నమ్ముతారు కదా అని అంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, సర్వ సమాజానికి
దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను నా పరిశోధనతో, ఆయన పేరు నజరేయుడైన యేసు. రైట్. ఇప్పుడు మీరు యేసు, నజరేయుడైన యేసు అంటున్నారు కదా, ఎక్కడ పుట్టిండు? ఇజ్రాయెలా? ఇజ్రాయెల్, భూమికి మధ్య ప్రాంతం. భూమికి మధ్య ప్రాంతం. ఇజ్రాయెల్లో ఇప్పుడు యేసుక్రీస్తును కొనియాడుతుర్రా, మొక్కుతారా? ఇజ్రాయిల్లోనే. అదే చెప్తున్నాను. ఇజ్రాయేలు దేశంలో ఆయన అవతరించిన సంగతి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అలా వ్యతిరేకిస్తాను ముందే ప్రవచనాలు కూడా ఉన్నాయి బైబిల్. ఆయన రాకముందే రాశారు. ఎందుకంటే శిలువ యజ్ఞం జరగాలి కాబట్టి ఆయన మరణించాలి కాబట్టి ఆ అపోజిషన్ ఉంటుంది అని ముందే బైబిల్ గ్రంథంలో ప్రవచన రూపంలో రాయబడింది. అసలు ఇజ్రాయెల్లో ఆయన నమ్మిన వారే కదా ఈరోజు ప్రపంచమంతటా ఆయన శిష్యులు ప్రకటించారు ఆయన్ని. ఇప్పటికీ ఆయన వస్తాడు, మెస్సయ్యా వస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నారండి. ఓకే. ఆ మెస్సయ్యే క్రీస్తు అనేది మా సువార్త. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుతూ నేను అడగలేకపోయినా దాన్ని, మీరు ప్రసాదం గురించి వచ్చినప్పుడు ప్రసాదం మీరు తినను అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఫ్లడ్స్కి సంబంధించి కూడా నేను అడిగిన, ఫ్లడ్స్లో మీరు ఉంటే అని చెప్పేసి. రైట్. మోస్ట్లీ అంటే ఎక్కువ శాతం ఈ రైతాంగం అంతా డిపెండ్ అయిందంతా రైతు వ్యవస్థ పైన, లేకపోతే ఈ వ్యవసాయం పైన డిపెండ్ అయిందంతా కూడా హిందువులు ఉంటారు. హిందూ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి పండిస్తారు కదా. భూమి పూజ చేసి వరి పంట. అన్నం ఎందుకు తింటారు? అసలు నేను వాడే లాజిక్ అది. ప్రతి సభలో క్రైస్తవులకు ఇదే చెప్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. నేను వివేకం కలిగించడానికి ఆత్మదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పంచుతున్నాను. ఏమిటంటేనండి, అది ప్రసాదం కాదు, అది వృత్తి ధర్మం. వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం కదా. చెప్తాను నేను. వరి మొత్తాన్ని దేవానికి సమర్పితం అంటే అది ప్రసాదం అవుతుంది. నా వృత్తిని దీవించు, కష్టాన్ని దీవించు అనేది ప్రసాదం అవ్వదు, వృత్తి ధర్మం అవుతుంది. ఆటో వాడు కూడా ప్రారంభించేటప్పుడు దేవుని మొక్కుకొని ప్రారంభిస్తాడు, బస్సు వాడు కూడా ప్రారంభిస్తాడు. ఇలా అందరూ తమ వృత్తి ధర్మాలు చేస్తూ ఉంటారు. వృత్తి ధర్మానికి, పూజకి, ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నీ ఎరిగి అన్నీ తెలుసుకొని పరిశీలించిన తర్వాత ఈరోజు నేను సమాజానికి చెప్తున్నాను. అంటే తినొచ్చు, అదైతే తినొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి, లేవు కాబట్టి తప్పదు. ప్రసాదం కాదు, ప్రసాదం కాదని కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసాదం నేను ఎందుకు తినను? ఇప్పుడు దేవుడి దగ్గర ఒక్క నిమిషం అన్న క్లియర్గా, ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం మీరు వినాయకుడే దేవుడు కాదని చెప్పేసి నమ్ముతారు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు నమ్ముతారు. వినాయకుడి దగ్గర పెడితేంది, లేకపోతే ఇంకొక దేవుడి దగ్గర పెడితేంది, అది ప్రసాదం పెడితేనే నిషిద్ధం. అందుకే చెప్పాను, యేసు ప్రభు రూపం ముందు పెట్టినా నిషిద్ధమే. ఒక రూపం ముందు పెట్టనే వద్దు. ఒక రూపం ముందు అని అంటే, ఇప్పుడు పొలాన్ని కోసే ముందు, లేకపోతే పొలం పండించే ముందు రైతు ఖచ్చితంగా ఒక రాయి పెట్టి, ఆ రాయికి బొట్లు పెట్టి మరీ చేస్తాడు. అదే మొత్తం వరి మొత్తం పెట్టడే. వరి మొత్తం కాదన్న, కోసేటప్పుడు లేకపోతే నాటేటప్పుడు పెడతాడు, అంతవరకే నిషిద్ధం. తీసేటప్పుడు నిషిద్ధం, అంతవరకే. ఎందుకంటే అది ప్రసాదం అవుతుంది. రైట్. ఒక పెద్ద అండాలో, ఒక పెద్ద గిన్నెలో ప్రసాదం అంతా వండి, ప్రసాదం అంతా తీసుకొని పోయి దేవుని ముందు పెట్టరు. మరి దాంచలు కొంచెమే తీసుకొని పోయి దేవుడి ముందే పెడతారు. అది గుడిలో జరుగుతుంది, గుడిలో పెడతారు. ఇది మీరు తినొచ్చా? అండాలో ఉన్నది మీరు తినొచ్చా? గుడిలో జరిగేది కదా మీరు చెప్పేది. గుడి ప్రాంగణం మొత్తంలో దాన్ని వండడమే ప్రసాదం అనే ఉద్దేశంతో వండుతారు. ఉద్దేశం సరిపోయింది కదా. ఉద్దేశం ఉంటే అంటే ఇక్కడ ఉద్దేశమే, మీరు ఉద్దేశం ఉంటే తినరా, లేకపోతే లేదు ఉద్దేశమేనండి. విశ్వాసానికి ఉద్దేశమే పునాది. ఓకే. ఉద్దేశంతో పెడితే మాత్రమే తినరు మీరు, ఉద్దేశం కాకుండా తింటారు. అంటే అదే ప్రసాదాన్ని, అంటే ఇది ప్రసాదం కాదు అన్న ఉద్దేశంతో మీకు పెడితే తింటారు. సరే, మీకు క్లియర్గా చెప్పనా? మీరు ఒకటి నాకు ఇచ్చారు ఇప్పుడు,